విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడ హనుమంతరావు, కోట మాలాద్రి, రావుల అంజిబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, ఆంధ్రుల హక్కు, వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, వ్యతిరేకించండి విశాఖను, వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు కర్మలను కాపాడుకోవడం కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే విశాఖ ఫ్యాక్టరీలో ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల్ని తొలగిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయమని ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించాలని దాదాపు 1600 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్మికులు దీక్ష చేస్తూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు ఆ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ దీక్షలకు మద్దతును తెలియజేసినాయి. అప్పుడున్న పాలక పార్టీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడున్న పాలక పార్టీ, ఇప్పటి ప్రతిపక్ష పార్టీ, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సమస్య లేదని చెప్తూ వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒక మాట చెప్పి అధికారంలో బయటకు వచ్చిన తర్వాత మరొక మాట చెప్పే పాలకులు ఈరోజు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలువరించడంలో విఫలం అవుతా ఉన్నారు. పైగా 11,400 కోట్ల రూపాయలు ఆనాడు 32 మంది విద్యార్థుల బలిదానంతో యువకులు, రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు ప్రారంభిస్తే ఆ రోజు నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారులు రానంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నుపడి దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి కారు చౌకగా అమ్మటం కోసం దాన్ని దశల వారీగా ప్రైవేటీకరణ దశలుగా మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సుమారు 1700 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చెమ్ముకుంటున్నట్టుగా లేకుండా ఎలక్షన్ ముందు పెద్ద హామీలు, కూటమి ప్రభుత్వం పెద్ద హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరీక్షిస్తామని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రల్ సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండాల్సింది పోయి ఏదైతే విషసర్పం తన పిల్లల్ని తనే చంపుకున్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది.